బౌద్ధ మతం గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు కాలం 563 నుంచి 483 వరకు, కాలం 80 years జీవించి ఉన్నాడు. జననం లుంబిని వనం బ్రాకెట్లో పద్మం. లుంబిని వనం నేపాల్ దేశంలో కలదు. తను నేపాల్ దేశంలో లుంబిని వనంలో మహామాయకు జన్మించాడు. తన మొదటి పేరు సిద్ధార్థుడు. ఓకే, నెక్స్ట్ మహాభి నిష్క్రమణం. కపిలవస్తు గుర్రం. మహాభి నిష్క్రమణం అనగా తను 29వ ఏట కపిలవస్తు నగరం పర్యటనలో 4 విషయాలు గమనించాడు. 1 వృద్ధుడు, 2 రోగి, 3 శవము, 4 సన్యాసి. ఈ దృశ్యాలను చూసిన తర్వాత జ్ఞానాన్వేషణ చేయించు ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఘటననే మహాభి నిష్క్రమణం అని అంటారు. ఓకే, నెక్స్ట్ సంబోధి. గయా బోధి వృక్షము. గయా అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ గయాలో బోధి వృక్షం కింద తను 49 రోజులు ధ్యానం చేశాడు. ఈ గయా అనేది నిరంజన నది తీరంలో కలదు. బుద్ధుడు ఇక్కడ జ్ఞానోదయం పొందాడు. ఓకేనా.